ఒకసారి ఇమాజిన్ చేయండి, మనం ఒకసారి చదివిన బుక్ మన లైఫ్ లాంగ్ గుర్తుండిపోతే, ఎంత టిపికల్ లాంగ్వేజ్ అయినా సరే ఒక రోజులో మనం నేర్చుకోగలిగితే, ఇది నిజంగా పాసిబుల్ అయితే కనుక మన లైఫ్ ఏ విధంగా మారిపోతుంది. ఈ రోజు వాట్ ఇఫ్ సిరీస్ లో మన బ్రెయిన్ తన 100% కెపాసిటీతో వర్క్ చేస్తే మన లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్. మీరు చూసిన ప్రతి ఫేస్, విన్న ప్రతి వాయిస్, చదివిన ప్రతి వర్డ్ ఫర్ ఎవర్ మెమొరీలో సేవ్ అయిపోతాయి. ఎగ్జామ్స్ కోసం మంత్స్ పాటు ప్రిపేర్ అవ్వకలేదు. జస్ట్ వన్ రీడ్ ఏదైనా. డాక్టర్స్, పైలట్స్, సైంటిస్ట్, టీచర్స్, ప్రోగ్రామర్స్, ఏ స్కిల్ అయినా సరే వీక్స్ కాదు, జస్ట్ 1 అవర్లోనే నేర్చుకోగలుగుతాం. మన సివిలైజేషన్ కూడా 100 ఏళ్ల ప్రోగ్రెస్ ని కొన్ని సంవత్సరాల్లోనే రీచ్ అవుతుంది. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సెకండ్స్ లోనే సాల్వ్ చేయగలుగుతారు. కొత్త మెడిసిన్, కొత్త టెక్నాలజీస్, కొత్త ప్లానెట్స్ కి మిషన్, ఎవ్రీథింగ్ బికమ్స్ పాసిబుల్. కానీ ప్రతి మెమొరీని డిలీట్ చేయలేకపోతే మన లైఫ్లో జరిగిన ప్రతి బ్యాడ్ మూమెంట్, ప్రతి పెయిన్, ప్రతి ఫెయిల్యూర్ ఎప్పటికీ ఫ్రెష్గానే గుర్తొస్తూ ఉంది. సమ్ టైమ్స్ ఫర్గెటింగ్ ఆల్సో ఏ సూపర్ పవర్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. చాలా మంది అనుకునేలా మన బ్రెయిన్ 10% మాత్రమే వర్క్ అవుతుంది అన్నది ఒక కంప్లీట్ మిత్ మాత్రమే. మన బ్రెయిన్లోని డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ జాబ్స్ చేస్తూ ఉంటారు. అసలు మ్యాజిక్ బ్రెయిన్ కెపాసిటీలో కాదు, బ్రెయిన్ ఎఫిషియన్సీలో ఉంటుంది. చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఈ టాపిక్ మీద ఒక ఇంగ్లీష్ మూవీ వచ్చింది. మీరు ఎవరికైనా తెలిస్తే కనుక కింద కామెంట్లో తెలియజేయండి. ఆ సినిమాలోని 100% బ్రెయిన్ యూస్ చేస్తే ఏమవుతుంది అన్నది చూపించారు. కానీ అదంతా కూడా ఒక సైన్స్ ఫ్రిక్షనల్ మాత్రం. కానీ నిజంగా మన బ్రెయిన్ని ఎఫిషియన్సీగా ట్రైన్ చేసుకుంటే మన లెర్నింగ్, మెమొరీ, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాం. ఏదో ఒక రోజు సైన్స్ మన బ్రెయిన్ని వేరే లెవెల్కి తీసుకెళ్లే టైం రావచ్చు. ఒకవేళ వస్తే మనుషులు ఎలా ఉంటారు అన్నది ఫ్యూచర్ మాత్రమే చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మైండ్ బ్లోయింగ్ వాట్ ఇఫ్ సిరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.